తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. రివ్యూ చేస్తూ వాళ్ళందరూ కూడా ఒక సందేశం ఇచ్చాం. ప్రపంచంలో ఎనర్జీలో వస్తున్నటువంటి అనేక రకాలైనటువంటి మార్పులకి అనుగుణంగా రాష్ట్ర విద్యుత్ శాఖ సంబంధించిన యంత్రాంగం కూడా ఆధునీకరించుకుంటూ ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. దానికి అనుగుణంగానే ఈ శాఖ ముందుకు పోతా ఉంది. విద్యుత్ డిమాండ్ రోజు రోజుకి పెరుగుతా ఉంది. ఉదాహరణకి 2023-24 మార్చి నెలలో కేవలం 15,000 మెగావాట్లు పీక్ డిమాండ్ ఉంటే 2024-25 మార్చి కల్లా వచ్చేవారికల్లా అది 17,162 మెగావాట్ల పీక్ డిమాండ్కి వినియోగంలోకి వచ్చేసింది. అంటే దాదాపు సంవత్సర కాలంలోనే 2,000 మెగావాట్ అధికంగా డిమాండ్ విద్యుత్ అవసరాలు ఈ రాష్ట్రంలో ఏర్పడ్డాయి. ఆ రకంగా ఇంత పెద్ద ఎత్తున డిమాండ్ ఏర్పడినప్పటికి కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా నిరంతరంగా పవర్ సరఫరా చేయటమే కాకుండా ఇంటరప్షన్స్ కూడా లేకుండా పవర్ ప్రొడక్షన్ చేసుకోవటం ఒక విధానం, తెచ్చినటువంటి జనరేట్ అయినటువంటి పవర్ని ట్రాన్స్మిట్ చేస్తూ ఎక్కడ ఇంటరప్షన్స్ లేకుండా చేయటం అనేది ఇంకొక సవాల్. ఈ రెండింటిని కూడా అధిగమిస్తూ నిరంతరం విద్యుత్ సరఫరాన్ని అందించినటువంటి విద్యుత్ సిబ్బందిని ముందుగా నేను హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాను. ఒక ఛాలెంజ్గా తీసుకొని పనిచేస్తున్నటువంటి సిబ్బంది ప్రభుత్వ లక్ష్యాలని అర్థం చేసుకొని ఎక్కడ ఆ నిర్ణయించిన లక్ష్యాలకి ఇబ్బంది కలగకుండా పనిచేస్తున్నటువంటి సిబ్బందిని అభినందిస్తూనే ఇంకా భవిష్యత్ తరాలు కూడా, ఉదాహరణకి పెరుగుతున్న డిమాండ్ సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ వాళ్ళు మనకు ఒక రాబోయే సంవత్సరాల్లో ఎంత డిమాండ్ వస్తుందనేది కూడా వాళ్ళు ఒక అంచనాలు వేసి మనకు పంపించారు.